తాను ఏదనుకుంటే అది జరగాల్సిందే అనే ట్రంప్ మరోసారి పాత పాట పాడుతున్నారు. గ్రీన్లాండ్ని అమెరికాకి అప్పజెప్పాల్సిందేనని అంటున్నారు. ఈ మధ్య గల్ఫ్ వార్తో బిజీగా ఉన్న ఆయన తిరిగి గ్రీన్లాండ్ స్వాధీనంపై కన్నేశారు. ఇంతకీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి గ్రీన్లాండ్ అంటే అంత మక్కువ ఎందుకు? ఎలాగైనా గ్రీన్లాండ్ని అమెరికాలో కలిపేసుకోవాలనే పంతం దేనికి? టేక్ ఎ లుక్. కన్ను పడిందంటే సొంతం కావాల్సిందేనా? గ్రీన్లాండ్ కోసం ట్రంప్ మరోసారి మంకుపట్టు. ఇక్కడేం గ్రీన్లాండ్ అమ్మకానికి లేదన్నా అదే పోకడ. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాను ఏదనుకుంటే అది ఏదోలా సాధిద్దామని అనుకుంటారు. ఇందులో అతిశయోక్తి ఏమాత్రం లేదు. తాను రెండోసారి గద్దెనెక్కిన దగ్గర నుంచి గ్రీన్లాండ్ కొనేస్తానంటూ తెగ ఊదరగొట్టిన ట్రంప్ ఇప్పుడు మరోసారి అదే పాట పాడుతున్నట్లు ఉంది. నాటో సమావేశంలో ఇదే నేపథ్యంగా స్పెయిన్ పై విరుచుకుపడ్డారు. స్పెయిన్ తో ఉన్న అన్ని రకాల వాణిజ్య సంబంధాలను వెంటనే నిలిపివేయాలని అమెరికా ట్రెజరీ విభాగాన్ని ఆదేశించారు. ఇరాన్ పై దాడి విషయంలో నాటో దేశాలు మద్దతు అమెరికాకు ఇవ్వలేదనే ఆరోపణ ఒకటైతే, స్పెయిన్ చేసిన మరో డిమాండ్ కూడా ఇందుకు కారణం. స్పెయిన్ గ్రీన్లాండ్ ను కూడా ప్రత్యేక దేశంగా నాటోలో చేర్చుకోవాలని డిమాండ్ చేసింది. నాటోలో గ్రీన్లాండ్ ని ప్రత్యేకంగా గుర్తిస్తే అది ట్రంప్ టార్గెట్ కి బ్రేకులు పడినట్లవుతుంది. ఎందుకంటే నాటోలో ఉన్న ఏ ఒక్క దేశం పైన ఇతర దేశాలు దండయాత్ర చేసినా, ఆక్రమణకి దిగినా మిగిలిన దేశాలు దాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇదే ట్రంప్ కి ఒళ్ళు మండించింది. అందుకే స్పెయిన్ తో ట్రేడ్ రిలేషన్స్ కట్ చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. మరోవైపు గ్రీన్లాండ్ ఎవరి కోసం అమ్మకానికి లేదని డెన్మార్క్ స్పష్టంగా ప్రకటించింది. గ్రీన్లాండ్ ఆ ద్వీపానికి సంబంధించిన నిర్ణయాలు అక్కడి ప్రజలకే చెందుతాయని డెన్మార్క్ ప్రధాని క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు. అయితే ట్రంప్ మాత్రం గ్రీన్లాండ్ అమెరికా రక్షణకు అత్యంత కీలకమని చెప్తున్నారు. దాన్ని ఏదో రకంగా హస్తగతం చేసుకోవాలనేది ఆయన ప్లాన్. గ్రీన్లాండ్ లో అపారమైన ఖనిజ, చమురు, సహజ వాయు నిల్వలు ఉన్నాయి. అత్యంత అరుదైన 34 ఖనిజాల్లో గ్రాఫైట్, లిథియం వంటి ఏకంగా 25 ఖనిజాలు గ్రీన్లాండ్ లో అపారంగా ఉన్నాయంటారు. విద్యుత్ వాహనాల తయారీలో ఇవి చాలా కీలకం. అమెరికా ఈ ఖనిజాలను చైనా సహా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. చైనాపై గత ఏడాది భారీగా సుంకాలు విధించి వెంటనే వెనక్కు తీసుకోవడానికి ఈ ఖనిజాల ఎగుమతిని చైనా ఆపేయడమే కారణం. గ్రీన్లాండ్ తమకు చిక్కితే ఇకపై ఆ ఖనిజాల కోసం చైనాను బెదిరించే దురవస్థ ఉండదన్నది ట్రంప్ ఆలోచన. గ్రీన్లాండ్లో చమురు, సహజ వాయు నిల్వలు కూడా అపారంగా ఉన్నా పర్యావరణ కారణాల రీత్యా వాటి వెలికితీతపై నిషేధం కొనసాగుతోంది. ఆ ప్రాంతాన్ని ఆక్రమించి వాటిని కూడా సొంతం చేసుకోవాలన్నది ట్రంప్ వ్యూహం. అందుకే ఎవరెంతగా తిరస్కరించినా గ్రీన్లాండ్ అమెరికాకి సొంతం కావాల్సిందేనంటూ పట్టుపడుతున్నారంటారు.